అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుసికొట్టాల తండలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేనేని సురేంద్రబాబు. ఇక ఎస్ఆర్సీ ట్రస్ట్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే యొక్క తొలి పుట్టినరోజు వేడుకలను బంజారాల మధ్య జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సురేంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ కోసమే నియోజకవర్గానికి వచ్చానని చెప్పారు. పుట్టినరోజు కానుకగా కొట్టాల గ్రామంలో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, మిక్చర్ గ్రైండర్లను అందజేశారు. సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కార్ తాండాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నియోజకవర్గంలోని తాండాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. పుట్టినరోజు అనేది ఒక కారణమైతే ఈ రోజు నేను మొత్తం మా నియోజకవర్గంలో నిస్కోటాల తాండా వాసుల్లో జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి పుట్టినరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది కాబట్టి వీళ్ళలో జరుపుకుంటే అన్నీ కూడా బాగుంటాయనేది మా ఆశయం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రజలతో మమేకమై కావాలి. ప్రజల సమస్యలు మమేకమైనప్పుడే వాళ్ళ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి. ఖచ్చితంగా మీరు ప్రజలతో మమేకం కావాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ బోధనే ఈరోజు నేను కూడా ఈ గ్రామంలో ఉండడానికి, ఈ గ్రామంలో నా పుట్టినరోజు జరుపుకోవడానికి కారణం. ఏదేమైనా కూడా ఈ గ్రామానికి రావాల్సినప్పుడు ఎన్నికల సమయంలో 5 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా ఉండింది. ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చాము ఈ రోడ్డు వేపిస్తామని చెప్పి. ఆ రోజు అందరూ కూడా వాళ్ళు అదే అడిగారు, నన్ను గెలిపించారు. ఆ మాట ప్రకారం కూడా ఈ 5 కిలోమీటర్ రోడ్డు కూడా పూర్తి చేశాం. నా పుట్టినరోజు అనేది ఒక కారణమైతే నియోజకవర్గంలో నిస్కోటాల తాండా వాసుల్లో జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి పుట్టినరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది కాబట్టి వీళ్ళలో జరుపుకుంటే అన్నీ కూడా బాగుంటాయనేది ఆశయం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రజలతో మమేకమై కావాలి. ప్రజల సమస్యలు మమేకమైనప్పుడే వాళ్ళ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి. ఖచ్చితంగా మీరు ప్రజలతో మమేకం కావాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బోధనే ఈ రోజు నేను కూడా ఈ గ్రామంలో ఉండడానికి, ఈ గ్రామంలో నా పుట్టినరోజు జరుపుకోవడానికి కారణం.